అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఏడికే రెడీ అయినావు? ఏంది మీ ఇంటికి వద్దురా? బాయ్ బాయ్. మా దోస్తులను పిలుచుకుంటా. మాల్ వెయిట్ చేసారు, కసి మీద ఉన్నారు. మీ పిల్లలు ఎప్పుడు పోతుందో చెప్పు, మీ ఇంట్లో దావత్ చేసామని. హ్యాపీ దసరా. ఇప్పుడు వద్దు, నేను చెప్తా. నువ్వు పోతా నిజంగా? మేము అమ్మాళ్ళ ఇంటికి పోతా అంటే ఓకే, వేరే ఎడిగిపోతావు పట్టిదాను. రాత్రి రావద్దు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మేము పార్టీ రాత్రి ఇప్పుడు వేసుకున్నాం. చేసుకోలేము తినమంతా. మాకు రాత్రి అయితేనే 3 వస్తుంది, పొద్దున పూట రాదు. లుకింగ్ గుడ్ యాక్చువల్గా, ఇట్స్ నైస్. అందరికీ హాయ్ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా, 2 బ్లాగ్లు అప్లోడ్ చేసిన లాస్ట్ 2 డేస్లో, అండ్ ఈరోజు కూడా మళ్ళీ బ్లాగ్ చేస్తున్నా. ఈరోజు బ్లాగ్లో అసలు ఏం సంగతి అంటే నాకు ఏం తెలియదు, ఎందుకంటే శ్వేత రెడీ అయింది, నన్ను కూడా రెడీ అమ్మనేది. ఏదో టెంపుల్ అని చెప్పి అంటుంది. ఇప్పుడు మన గల్లీలో ఎవరైతే దుర్గామాత పెట్టిర్రో అండ్ వాళ్ళందరూ మాల వేసుకున్నారో వాళ్ళందరూ టెంపుల్కి వెళ్తా అని చెప్పి అన్నారు అనుకుంటా. సో వాళ్ళతో పాటు టెంపుల్కి తీసుకెళ్తుందేమో అని నా డౌట్. అంతేనా? నాకు కూడా బయటికి వచ్చిన అక్క రెడీగా అక్క తినేసి వస్తున్నాం పోవాలి అన్నారు. అంటే వాళ్ళ దగ్గర 5-6 గుళ్ళ లిస్టులు ఉంది. బండి ఏడా తిరిగితే అడిగి పోదాం అక్క, రెడీ అయితే అక్క అంటే పాపం వాళ్ళు కూడా ఏడాదిలో 10 రోజులే కనిపిస్తారు కదా, సో అందుకే వాళ్ళతో కూడా పోతే మంచిగా ఉంటుంది కదా. సరే నేను కూడా నీకు వస్తా. కానీ రెడీ అయినా మంచిగా ఉంది శ్వేత. ఆకలి అవుతుంది, టైం చూడ ఎంత అవుతుంది, 2 అవుతుంది. నేను ఫుడ్ పెట్టకుండా వద్దు. వారం రోజుల నుంచి పులిహోర పొట్లాగా పెడుతున్నారు. ఆ ప్రసాదం ఈ ప్రసాదం ఏదైనా ఇంట్లోనే పెట్టండి. ఆకలి అవుతుందంటే మీ ఇంట్లో కూడా ఇట్లా నేను పండగ అంటే పులిహోర, ఆ ప్రసాదం ఈ ప్రసాదం అయితేలే నా వల్ల. పోదాం మేడకు, బయట తీసుకోవద్దు. ఇల్లు బ్లాగ్ ను చూసినావా? నువ్వు చూసినావా? ఫోన్ ఎక్కువ ముట్టవా అన్న? ఎప్పుడు ఫోన్ 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 అని పడుతుంది కానీ అందరి ముందు పిల్లపిస్తుంది కదా. చూడిగో కెమెరా ఆన్ చేయగానే ఎంత వినయంగా, నాకేం తెలీదు, శిల్ప ఈజ్ వెరీ గుడ్ గర్ల్ అన్నట్టు చేస్తలే. నిజం చెప్పు, లేకుంటే ఎట్లా వస్తుంది? పోరా ఐడికి వెళ్ళి. మా దేవుడా, నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. కెమెరా చూపెట్టగానే చాలా వినయంగా అతి వినయంగా నటించేస్తారు. కిదర్లేకే జారే రే. హలో అన్ని గుళ్ళు నా వల్ల కాదు, ఏదో ఒక గుడికి అయితే వస్తా, లేకుంటే మీరు వండి మీదే మాదే అన్నట్టు. చెప్పేది ఫస్ట్ పెద్దమ్మ గుడి పోదాము, దాని తర్వాత మీరు మీ ఇష్టం దగ్గర పోండి. నేను అన్ని టెంపుల్స్కి రాలేనమ్మా ఒక్క రోజులో. మరి భక్తి సరే మీ ఇష్టం. మీరు మనుషులో ఇంకేమన్నా ఒక్క రోజు అన్ని గుళ్ళకి పోతారా? దేవుడికి రెస్ట్ లేదా? పాపం రోజు ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు. దేవుడు పిలవడం అంటే ఎట్లుంటుంది తెలుసా? ఇగో ఇంటికాడ కూర్చున్నోని తిరుపతికి దేవుడు పిలిచిండు నన్ను, అట్లుంటది. మీరు దేవుడిని పిలుస్తలేరు, దేవుడి మీద ఎగబడుతుర్రు. అంటే మాకు పోవాలనిపిస్తుంది, అందుకని మేము పోతున్నాం. దేవుడు నువ్వు మళ్ళీ పిలుస్తున్నా పను దేవుడు అది చెప్పాలి. పోవాలనిపిస్తుంది దేవుడు దాని అర్థం పిలిచినట్టే కదా. అంత సీన్ లేదు. దేవుడు పిలిస్తే కూడా వేరు, నీ ఎంత నువ్వు పోతున్నావు అని చెప్పు. ఓ బొట్టు పెట్టుకుని ఎంతసేపు పెట్టుకున్నావు బొట్టును? ఎవరైనా ఇంతసేపు పెట్టుకుంటారా? రుచి బొట్టు చెప్పు నాకు. వీళ్ళు తయారైతే సునామీ వస్తుంది. సునామీ వచ్చిన తర్వాత ఏదైతే లాస్ అవుతుందో అదంతా రికవర్ అయిపోతుంది, కానీ వీళ్ళు మాత్రం రెడీ గారు. నేను రాసిస్తున్నా. నాకు ఆకలి అవుతుందంటే చూడండి శ్వేత ఏమి ఇచ్చిందో తిన్నీకే. 4 కొబ్బరి పీసులు, 1 బనానా.
హెల్దీ అంట. పొటాషియం కాదు, నేను హాస్పిటల్ పోవడానికి ఒక రీజన్ ఉంటుంది. నా బనానా కూడా అయిపోయింది, నువ్వు ఇప్పుడు రెడీ వచ్చు. నేను ఇప్పుడు ఎట్లున్నా గైస్ మీరు చెప్పండి ఎట్లున్నా. దీనికన్నా ముందు ఎట్లుండే బొట్టు పెట్టుకుంటే కళ వచ్చేస్తుంది. నువ్వు ఎట్లున్నా చెప్పాలా? వద్దులే, మన వాళ్ళకే వదిలేస్తాను. నేను చెప్తే మన నువ్వు ఫీల్ అవుతావు. చెప్పు ఇంతకుముందు ఎట్లా ఇప్పుడు కూడా అట్నే ఉన్నావు. అవునా? అయితే సంథింగ్ తక్కువైనట్టుంది. అవును, నేను చెప్తలే తర్వాత. ఒకడు బండి వాషింగ్ అంటాడు, ఒకడు ఇప్పుడే వస్తున్నా అంటాడు. గంట అయిపోయా అందరి మధ్యలో నిన్ను ఎండేస్తున్నా మధ్యలో నన్ను ఎందుకు ఎండబెట్టింది చెప్పు నాకు. నిన్ను ఎండేస్తున్నా అని అన్నం వండినా. ముందే ఆకలి అవుతుంది ఫుల్. నిన్నటి బ్లాగ్లో కూడా మీకు గుర్తుంటే ఆ టైంలో ఆకలి అవుతుండే. ఈ రోజు కూడా ఆకలి అవుతుంది. ఆఖరికి పెట్టింది అంతసేపటి నుంచి నేను చాక్లెట్లు, కొబ్బరి నేనే ఇచ్చిన, అవి కూడా సప్లిమెంట్స్ లాగా. ఆకలి అవుతుంది. నేను 6 ప్యాక్ చేద్దాం అనుకున్నాను. ఇట్లా అయితే టబ్బి ప్యాక్ అవుతుంది గ్యాస్కి. నువ్వు ఒక్కడి పోవాలంటే 2 నిమిషాల పని, నాతో పోవాలంటే 4 నిమిషాల పని, క్యాండీతో పోవాలంటే 10 నిమిషాల పని, పోవాలంటే 2-3 గంటల పని. నీకు ఇంతనైనా దిమాగ్ అక్కడ నుంచి వస్తారంటే మనం స్టార్ట్ అయిదాం అంటున్నారు. తలకాయ కొబ్బరికాయ కొట్టినాడు కొట్టాలి. మళ్ళీ అన్న ఏం చెప్పిండు, మనం అడిగి పోదాం, వచ్చేటోళ్ళని అడిగి రమ్మని చెప్పు, అయిపోతుంది అని చెప్పిండు. అప్పుడే 2 గంటల నుంచి తినన్నా. ఎవరైనా తినబెట్టేటోళ్ళు ఉన్నారా చెప్పు. అక్క పెడతాది. అక్క ఎందుకుంది? చెల్లె పెట్టదా? పెడతా. పోనీ నువ్వు తిన్నావా? చెప్పినా కదా ఏదో తక్కువ, ఒకటి తక్కువైంది అని చెప్పి. నేను తిన్నా. నీకు ఫుడ్ తక్కువైంది. అవును, ఎందుకంటే నేను 9 days ఫాస్ట్ ఉన్నా కాబట్టి జర నేను బక్క అయినా, అందుకనే ఫేస్ లో అంతా ఉబ్బిపోయి బలులో తిన్నావా రుచి? తిన్నా. ఏం తిన్నావు? అదే టమాటా కూర. అది అక్కడికి వెళ్ళి వచ్చిన కూర ఇక్కడ వండినాను. ఓ మీ కూరనే మేము తింటున్నామా? సరే ఏదో ఒకటి కడుపులో పోతే ఇంపార్టెంట్. కడుపు నిండాలి ఫస్ట్. పోదామా? మీరు ఈ రోజు పోతారా? రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం తిను పోదాం, స్టార్ట్ అవుతుంది. నేను తినేసి బయటికి వస్తా. అప్పట్లో అందరు రెడీ ఉండాలి, లేకుంటే నేను రాను. హలో, ఏడా తిరుగుతున్నావు? ఏం చేస్తుంది కళ్ళ చేయబెట్టి ఇట్లా ఇట్లా నడుస్తుంది. ఎవరినో చూసి ఉంటది, ఎవరినో చూసి అట్లా కాపీ చేస్తుంది. ఇట్లా అని అవుతుంది. మళ్ళీ ఇట్లా కూడా గేట్ దాటి లోపలికి వస్తలేదు. అది దానికి ఎంత హోంవర్క్ ఉంది తెలుసా నా బిడ్డకి, క్యాండీకి. అది హోంవర్క్ చేస్తావా అంటే పొద్దున, క్యాండీ హోంవర్క్ చేస్తావా? ఏంది హోంవర్క్ చేస్తావా? చేయవా? స్కూల్కి పంపిస్తాను నేను మీ టీచర్కి ఇదే వీడియో పంపించాలా? దుర్గామాత, మంచి దుర్గామాత తీస్తుంది. నడు లోపలికి రా. టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు పొద్దున ఎప్పుడో 10 గంటలకు చెప్పారు. అండ్ టైం ఇప్పుడు 3 కనిపిస్తుందా? 3:15, 3:20 అవుతుంది ఆల్మోస్ట్. అంటే ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. అండ్ ఇప్పుడు బయలుదేరుతుంది. అయినా శ్వేత తప్ప ఏం లేదు ఇంట్లో. ఈ పిల్లలే ఇంకా, అరే పోదామా, వెళ్దామా, నడవండి మళ్ళా. రే లేవ్వండి రే, అడికి వెళ్ళి ఇంకా కూర్చున్నారు ఆడ. ఉట్టోరే జల్దీ. ఎడిట్లో తీసేస్తారేనా? ఇగో ఇప్పుడు ఇదంతా రా బ్లాగ్, ఎడిట్లో తీసేది ఏం లేదు. పొద్దున 10 గంటలకు రెడీ చేసారు, 3:30 అవుతుంది టైం. ఏంది ఏమవుతుంది అసలు? మళ్ళీ ఇంకేం డిస్కషన్ ఆడ? చిల్లర్ డిస్కషన్. మనకు రానోళ్ళని వదిలేసేయండి, వచ్చేటోళ్ళని తీసుకొని పోండి. మా కాలేజ్లో కూడా మేము ఎక్కడికైనా బయటికి పోవాలంటే షార్ప్ 8 o'clockకి బయట ఉంటుండే. వైన్ షాప్ క్లోజ్ అవుతుందంటే 9:59 ఉంటుండా మేము. ప్రాబ్లం ఏం తెలుసా? ఇంట్లోకి ఫస్ట్ థింగ్ మేము బయటికి పోవాలంటే ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ బయటికి పోతుండే. ఇది 1000 పైన, 1000 పైన. నెంబర్ లేదు. బ్లాగ్ నెంబర్ 52 కాదు, 1100 పైన బ్లాగ్. ఇది మోర్ దెన్ 1100 బ్లాగ్స్ అయిపోయినది. చెప్పు. ఇట్లుంది మన గల్లీలో పరిస్థితి. నా ఛానల్ పేరు తెలియకుండా నువ్వు ఇన్ని రోజులు ఈ గల్లీలో ఉన్నావా? చెప్పు ఇంగ్లీష్ ఏం చెప్తావు? ఇంకేం నేర్పించింది స్కూల్లో? హార్ట్ ఫంక్షన్ ఏం చెప్పు. 8th class కదా. కాదు, ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటే
అరే నేను నా గాలి నేను తీసుకుంటా అంటే వచ్చి మరీ గాలి తీసుకుంటుంది. వెరీ గుడ్. పెద్దమ్మ హిల్స్ కాదు, ఏంద్రా ట్రిపుల్స్ అంటాడు, పోలీసు వాళ్ళు అంటారు. హెల్మెట్లు పెట్టుకోండి, ఇద్దరు పండి. ట్రిపుల్స్ అంటే ఒకరిని దింపేసేయి, ఒకరిని దింపేసేసి తీసుకుపో, తర్వాత మళ్ళీ ఎక్కువను. క్రేజీ అంట. రెస్పాన్సిబిలిటీ మా వాళ్ళకి చెప్పాలి. ఏమరా సైడ్ మిర్రర్ లేవురా, సైడ్ మిర్రర్. మనం ఇప్పుడు వెళ్ళే రైడ్ అంతా మీరు ఈ కెమెరాలో ఎంజాయ్ చేయలేరు, అందుకోసం మేము మీకోసం ఒక స్పెషల్ కెమెరా, దిస్ ఇస్ Insta360 చూపిస్తాను. సో ఇది మన Insta360లో మ్యాజికల్ షాట్ చూడండి. ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏం సంగతి అన్నది టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే వీళ్ళే కన్ఫామ్గా లేరు ఏ టెంపుల్కి వెళ్ళాలో. చలో లెట్స్ గో. మనమైతే ఇప్పుడు మన డ్రైవ్ స్టార్ట్ చేసాం ఓలా పైన. శ్వేత తొందరరా. పెద్దమ్మ తల్లి గుడి అని వీళ్ళు బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడికి తీసుకొచ్చారు. అట్లుంటుంది మన వాళ్ళతోటి. శ్వేత నేను రెడీ అయ్యి వచ్చినా ఇంత టైం పట్టదు, ఈజీగా వచ్చేస్తుండే. పొద్దున వచ్చి దర్శనం చేసుకొని కూడా వెళ్ళిపోతున్నాం మనం. జై. చాలా రోజుల తర్వాత అంటే బల్కంపేట వెళ్ళామా, మన ఇంటి దగ్గరనే ఉన్నా. నేను ఎప్పుడు ఇక్కడ బ్లాగ్ చేయలే. ఈరోజు ఇక శ్వేత వాళ్ళ గ్యాంగ్ దయతోటి ఇక్కడికి వచ్చిన దర్శనం చేసుకున్నాం. అండ్ చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. ఎవరు నన్ను కళ్ళారా మొన్న తిరుపతి దర్శనం లెక్కనే బల్కంపేట వెళ్ళామది కూడా మంచిగా దివ్యంగా దర్శనం జరిగింది. ఇది ఉంది కదా, ఇది మెయిన్ టెంపుల్. దీని లోపల కింద బావి లోపల వెలిసింది అనమాట ఎల్లమ్మ. ఇది తెలంగాణలో ఒక ఎగ్జాక్ట్లీ అక్కడ మీకు గుడి లోపల ఎట్లుంటుందో ఇక్కడ చూపిస్తా. సో లోపల కూడా ఎగ్జాక్ట్లీ ఇట్లుంటుంది. అమ్మవారు వెల్ లోపల ఉంటుంది అనమాట, పైన ఒక మూర్తి అండ్ అమ్మవారు ఇట్లా బావి లోపల వెలిసింది. సో మంచిగా అద్భుతంగా దర్శనం అయిపోయింది, ప్రసాదం అయిపోయింది. కొంచెంసేపు గుడిలో కూర్చున్నాం, ప్రశాంతంగా టైం స్పెండ్ చేసాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు వేరే టెంపుల్కి ప్లాన్ చేసారు. కట్ట మైసమ్మ అని చెప్పి సూరారం దగ్గర ఉంటుంది టెంపుల్. ఐ థింక్ మన దగ్గర రేంజ్ ఉంది, 117 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం మనం. అందరు వెళ్ళిపోయారు, మీకోసమే వెయిటింగ్. వెళ్దామా? మాదిలో అక్కడ ఉంది. ఈ రైడ్ ఇంకొంచెం లాంగ్ కాబోతుంది కట్ట మైసమ్మ దగ్గర దాకా. ఈరోజు ఓన్లీ శ్వేత కోసం మాత్రమే ఇన్ని టెంపుల్స్ తిరుగుతున్నా, లేకుంటే నేను రైడ్లో కూడా ఇన్ని టెంపుల్స్ విజిట్ చేయ. ఏదో ఒక మెయిన్ టెంపుల్ విజిట్ చేసి వెళ్ళిపోతా. ఏది మెయిన్ టెంపుల్? డాడీకి మాతోని టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం దొరికింది అని చెప్పు. బొంగలే మీతో రోజంతా మీ డాడీకి అనిపిస్తుంది ఇంట్లో ఉంటే. మా డాడీ మా ఇంట్లో మాతోనే ఉన్నాడు, ఇంట్లో ఉండి కూడా ల్యాప్టాప్ పట్టుకొని అది ఇది అని ఒక్క సెకండ్ కూడా టైం ఇవ్వాలంటే ఆలోచించాల్సి వస్తుంది. సో ఇవాళ టైం ఉంది కాబట్టి మాతోని, కానీ వాళ్ళ డాడీ నాతోని మా ఆయన టైం స్పెండ్ చేస్తుండు. వెరీ గుడ్. నడవండి. నన్ను మంచిగా బక్రా చేసి ఇవన్నీ ముచ్చట్లే చెప్తుంది. కరెంట్లీ మనం సూరారం దగ్గర ఉన్న కట్ట మైసమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఈ టెంపుల్ దగ్గరికి అయితే ఎన్నిసార్లు పోయినా కానీ ఒక్కసారి కూడా ఇలా ఆపి దర్శనం చేసుకోలేదు. వచ్చుంటా ఒక్కసారి 2 సార్లు, కానీ ఇక స్పెషల్గా ఇక్కడికి రావాలని చెప్పి అయితే ఈసారి వచ్చిన అనమాట పర్టికులర్గా. దేవుడు రమ్మన్నాడు. దేవుడు కాదు, మీ అందరు రమ్మన్నాడు. స్పీకర్ పోర్టబుల్ స్పీకర్ ఇది.
మన బండికి స్పీకర్ ఉందంటే దానికంటే పెద్ద స్పీకర్ ఇది. పాటలు పెట్టాలనా? క్యాండీ ఆడ బిజీ ఉంది. టాయ్ షాప్ కాదు, సడన్ గా లేచి టాయ్ షాప్ కనిపించింది. మా క్యాండీకి సడన్ గా టాయ్ షాప్ కనిపించింది. అక్కడ పోయి టాయ్ ఇప్పేమని కూర్చుంది. క్రేజీ సూట్ కేసు. ఐ గెస్ ఇక ఇది లాస్ట్ టెంపుల్ అనుకుంటా. నాకు కూడా ఓపిక లేదు ఇంకా ఏదైనా టెంపుల్కి వెళ్తా అంటే కూడా. ఇది చాలా అంటే సూరారంలో ఈ టెంపుల్ ఉంది కానీ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. ఏమేం అడుగు, ఏం కాదు. ఏంది ఎలిఫెంట్ మౌత్లకి అని చెప్పి భయపడుతుంది అది. ఇది జస్ట్ కేవ్ అంతే. ఇగో ఇది ఎలిఫెంట్ మౌత్ కాదు, ఇది అది చిన్న ఉన్నప్పుడు. బాగుంది టెంపుల్, ఇది కొంచెం డిఫరెంట్గా. కేవ్ లోపల అబ్బో ఇంకో కేవ్ మళ్ళీ. ఇంట్రెస్టింగ్, మంచి అడ్వెంచర్. మీరు నడవండి, మీరు ముందు నడవండి. పడతారు కదా, అరే దుబ్బు ఉన్న పట్టడం కష్టమే. చలో ఇక ఈ రోజుకి గుళ్ళన్నీ అయిపోయినాయి కదా. చలో నడవండి నడవండి భవానీలో నడవండి ఇంటికి. బాయ్. ఏంటిది ఏం చెప్తున్నావు? మేము ఇంటికి వస్తలేం, మేము బయటికి పోతున్నాం. దుబాయ్, ఆస్ట్రేలియా. ఇట్లా వెళ్తే దుబాయ్. థ్యాంక్ యూ. చలో చలో బాయ్ 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 బాయ్. జాగ్రత్త రే. నేను దునియా మొత్తానికి చెప్తా, హెల్మెట్ పెట్టుకోండి, ట్రిపుల్ రైడింగ్ చేయకండి, సైడ్ మిర్రర్లో పెట్టండి అని చెప్పి. మా గలీలకు మాత్రం నేను చెప్పలేను. చెప్పి నా నోరు ఎండిపోయింది కానీ వీళ్ళు మాత్రం మారరు ఒక్కడు కూడా. మళ్ళీ అంటే అన్న మనం అందరం ఎట్లా పోతామన్నా, మన దగ్గర బండ్లు లేవన్నా, హెల్మెట్లు పెట్టుకుంటారా అంటే కూడా పెట్టుకోరు. కానీ ఎక్కడికి వచ్చాం చెప్పు? ఎందుకు వచ్చాం? హ్యాపీ దసరా చెప్పనీకే. సో ఊరంతా తిప్పి ఫైనల్గా ఏదైతే ఇంపార్టెంట్ పని ఉంటుందో అది లాస్ట్లో చేపిస్తుంది. ఒకరోజు ముందే ఇవ్వాల్సింది కానీ దసరా పండగకి ఒకరోజు తర్వాత, అంటే ఈరోజు కూడా దసరా పండగ అనుకోండి. ఈరోజు మా అమ్మమ్మని కలవడానికి వచ్చినాం. మా అమ్మమ్మ కోసం ఒక బ్యూటిఫుల్ శారీ కొనండి శ్వేత నేను, అది వేయడానికి వచ్చినాం. పదండి పైకి వెళ్దాం. ఇగో నిన్నటి బ్లాగ్లో చాలామంది అడిగారు కదా తారేది అని చెప్పి. మా ఇంటికాడ నేను ఉండడానికే జాగలేదు, ఇక మళ్ళీ నేను తారని తీసుకొచ్చి ఎడబెట్టాలి చెప్పండి. సో అందుకే ఇక్కడ ఉంది తార. అండ్ ఇక్కడ కూడా తారకి పూజ అయింది. నేను చేయకపోయినా సరే తారకి మాత్రం పూజ అవుతుంది, టెన్షనే లేదు. హగ్గి గుంజు కిసిగా ఈ బెటా ఓపెన్ చేసి ఏం తెచ్చిర్రు చూడమని. బాగుందా? అయితే అమ్మా అయితే టైం పడితే అవుతాయి, అయ్యే పనులు అవుతాయి, నువ్వేం టెన్షన్ పడకు.
మీరు ఆ టెన్షన్లో పెట్టుకోకండి, పనులు అవుతలేవని చెప్పి. మీరు ప్రశాంతంగా మంచిగా ఉండండి, అదే చాలు. అర్థమైందా? మోనాకి బాయ్. మోనా నువ్వంటే మోనాకి ఫేవరెట్, అందుకే నీ మీద పడుకుంటుంది. బాయ్ చెప్పేసి. బాయ్ అమ్మమ్మ కూడా బాయ్. బాయ్ మామ. పయసం బాయ్. బాయ్ 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 బాయ్. పొద్దుటి నుంచి టెంపుల్స్కి పోవాలి అని చెప్పి సగం టైర్డ్ అయిపోయినాం. ఈడికి వెళ్ళి బల్గంపేట ఎల్లమ్మకి పోయినాం, దాని తర్వాత కట్టమైసమ్మ పోయినాం, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకో శివాలయం పోయినాం. మూడు టెంపుల్స్కి నా జీవితంలో ఫస్ట్ టైం ఇన్ని టెంపుల్స్ నేను విజిట్ చేయడం. అండ్ మంచిగా అనిపించింది ఫ్యామిలీతోటి, క్యాండీ, నేను, ఇంకా క్యాండీ వాళ్ళ మమ్మీ. సో ఐ హోప్ మీకు కూడా ఈ బ్లాగ్ అంతా నచ్చిందని చెప్పి అనుకుంటా. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, ఆల్రెడీ ఇంటికి వచ్చేసినాం మేము, అందుకే బ్లాగ్ కూడా క్లోజ్ చేస్తున్నా. క్యాండీ బాయ్ చెప్దాం రావా. సో ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఫస్ట్ లైక్ చేయాలి, వీడియోని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సపోర్ట్ చూపెట్టాలి. ఓకే, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్. చెప్పు బాయ్. I love you. బాయ్. ఎవరిని? నాకా ఐ లవ్ యూ? అవును, నీ వీడియోకి నేను పెడతా I love you. ఓకే.